ప్రతి సంవత్సరము ప్రారంభములో జనవరిలో మనము విశ్వాసులమైన మనము దేవుని యొక్క వాగ్దానము కొరకు ఆశపడతాం. దేవుని యొక్క వాగ్దానము కొరకు ఎదురు చూస్తాం. ప్రతి సంఘములో 31st నైట్నే, అంటే 12 గంటలు దాటిన తర్వాత వాగ్దానాలు తీసుకుంటారు. 1వ తారీఖున జనవరిన వాగ్దానాలు తీసుకుంటారు. విశ్వాసుల యొక్క విశ్వాసం ఏంటయ్యానంటే, దేవుడు ఈ వాగ్దానము ఈ సంవత్సరం అంతటిలో నా ఎడల నెరవేర్చును అనే ఒక విశ్వాసముతో. దేవుని యొక్క వాగ్దానము మానవునికి కావాలి. అయితే ఆ వాగ్దానం కొరకు మనము ఎదురు చూస్తూ ఉంటాం. అయితే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాలు బైబిల్ గ్రంథములో 2 రకాలుగా ఉన్నాయి. మొదటి వాగ్దానము ఏ విధమైనది అంటే, ఏ కండిషన్ లేకుండా దేవుడిచ్చే వాగ్దానము. ఒకటి కండిషన్ లేని వాగ్దానము, రెండవది కండిషన్ కలిగిన వాగ్దానం. షరతు కలిగిన వాగ్దానము, షరతు లేని వాగ్దానము. షరతు లేని వాగ్దానము దేవుని యొక్క గుణమును తెలియచేసుకోవటానికి, దేవుని యొక్క శక్తి సామర్థ్యములను తెలియచేసుకోవటానికి దేవుడు మనకి కండిషన్ లేకుండానే వాగ్దానం చేస్తాడు. అట్టి వాగ్దానము దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దావీదు తప్పు చేసి దావీదు దేవుని ఎడల క్షమాపణ కోరుకున్నప్పుడు దావీదు ఎడల దేవుడు కృప చూపించాడు. దావీదు ఎడల దేవుడు కృప చూపించిన ఆ కృప దేవుడు వాగ్దానపూర్వకముగా, నిబంధన పూర్వకంగా నీ పిల్ల తరములకు నేను ఆ కృపను చూపిస్తాను. ఒక విషయం మీరు ఆలోచన చేయండి. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చి దేవుడు నిన్ను దీవించేడా, ఆ దీవెనలు నీ పిల్ల తరముల వరకు వెళ్తాయి. అలాగే మనము పొరపాటున ఏ పాపమైనా చేసి శాపాన్ని తెచ్చుకున్నాం అనుకోండి. ఏం తెచ్చుకున్నాం అనుకోండి? శాపాన్ని తెచ్చుకున్నాం అనుకోండి. నీ మీదకు వచ్చిన ఆ శాపము నీ మీద మాత్రమే ఉండదు, నీ పిల్లల మీదకు వెళ్తుంది. నీ పిల్లల మీదకు వెళ్తుంది. పిల్ల తరముల వరకు ఆ శాపము అలాగా వెళ్తూనే ఉంటుంది. ఒకరోజు ఎలీషా ప్రవక్త దగ్గర ఒక దాసుడు ఉన్నాడండి, పరిచర్య చేస్తున్నవాడు. అతని పేరు గెహాజీ. ఒకరోజు అన్య దేశము నుండి ఒక సైన్యాధిపతి వచ్చాడు. అతనికి కుష్ఠరోగము ఉన్నది. అతని ఇంటిలో పనిచేయుచున్న దాసి ఇశ్రాయేలీయులు దేశము నుండి చెరగా కొనుపోయబడింది. ఆమె ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు ఎంత శక్తివంతుడో, ఎంత సామర్థ్యము కలిగిన వాడో అతనికి తెలియజేసి, నీవు కానీ మా దేశమునికి వెళ్ళి మా ప్రవక్త చేత ప్రార్థన చేయించుకుంటే నీ కుష్ఠరోగము బాగుపడుతుంది అని ఆ చిన్నది చెప్పిందంట. ప్రవక్త దగ్గరకు వచ్చాడు. అతనికి ఒక మాట చెప్పాడు దైవజనుడు, నువ్వు వెళ్ళి ఆ నదిలో 7 మార్లు మునిగితే నువ్వు బాగుపడతావని. అతడు నొచ్చుకున్నాడు. మా దేశంలో సుందరమైన, అందమైన, స్వచ్ఛమైన నీరు కలిగిన నదులు అన్నీ ఉండగా ఈ మురికి నదిలో నేనాడ మునిగేది, మా దేశంలోనే నేను మునిగితే బాగుపడనా అనుకొని కోపగించుకొని వెళుతూ ఉంటే తనతో వచ్చిన ఆ వ్యక్తి, అయ్యా అతను ఏం చెప్పాడు? చిన్న పని కదా చెప్పింది, వెండి బంగారాలు ఇటానికి నువ్వు ఇష్టపడ్డావు, కానీ చిన్న పని ఏంటి, ఆ నదిలో 7 మార్లు మునగమని చెప్పాడు కదా, వెళ్ళి మునిగితే ఏం పోయిద్ది అనే మాట అతడు చెప్పగానే ఇతడు వెళ్ళి మునిగంగానే స్వస్థత పోయి, ఈ ప్రవక్త ఈ సైన్యాధిపతి తెచ్చిన ఈ ధనమును ఏమీ ముట్టుకోలేదు, తిరిగి అతనితోనే పంపించాడు. కానీ గెహాజీ, దాసుడైన గెహాజీకి ఆశ పుట్టింది. అయ్యో, ఇంత బంగారం కానుకగా తీసుకొస్తే, ఇంత ధనమును కానుకగా తీసుకొస్తే ఈ ప్రవక్త వద్దంటాడేంటి? నిజంగా ప్రవక్తలు ఏ విధమైన కానుకలు అంగీకరించాలో తెలుసా? దేవుని దైవజనులు ఏ విధమైన కానుకలు అంగీకరించాలో తెలుసా? స్వచ్ఛమైన విశ్వాసులు విశ్వాసముతో ఇచ్చే కానుకలే అంగీకరించాలి. విశ్వాసము లేకుండా, భక్తి లేకుండా ఒక వ్యక్తి వెండి బంగారాలు తీసుకొచ్చి కానుకలుగా దైవజనుడికి ఇస్తే దైవజనుడు ముట్టకూడదు.
ఎందుకో తెలుసా? అది దేవునికి ఎంత మాత్రము అర్పణగా అర్పింపబడదో, అది దేవునికి ఎంత మాత్రం మహిమగా ఆరోపింపబడదు. దేవునికి మహిమను ఇవ్వని ఏ కానుకైనా దైవజనుడు తీసుకోకూడదు. అందుకనే ఈ ప్రవక్త అతడు ఇచ్చే వెండి బంగారాలు తీసుకుంటే దేవునికి మహిమ చెందదు కాబట్టి అతడు తీసుకోలేదు. కానీ ఇతడు వెళ్ళి అతని వెంటబడి తెచ్చుకున్నాడండి. ఇంట్లో పెట్టుకున్నాడని కొంత తీసి కొంతలో పెట్టుకున్నాడు. దైవజనుడు అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావయ్యా అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నాను కదా అన్నాను. దైవజనుడు చెప్పాడు, ఆ వ్యక్తి విడిచిన ఆ కుష్ఠ రోగము నీకును నీ పిల్ల తరములకు ఆ కుష్ఠ రోగము వచ్చునుగా, కానీ ఆ శాపము ఇతడు తెచ్చుకున్నాడు. ఆ శాపము పిల్ల తరముల వరకు, గెహాజీ పిల్ల తరముల వరకు వెళ్ళింది. దేవుడు దీవెన నీవు పొందుకుంటే, దేవుని వాగ్దాన సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటే, నీవు మాత్రమే కాదు నీ ఇంటి వారు దీవించబడతారు. నీవు మాత్రమే కాదు నీ బిడ్డలు దీవించబడతారు. నీ పిల్ల తరముల వరకు ఆ దీవెనలు అలా వెళతాయి. కానీ అదే కానీ శాపము కానీ నువ్వు తెచ్చుకుంటే, పాపము చేసి శాపమును తెచ్చుకుంటే, ఆ శాపము అందరి మీదకి కూడా వెళతాది. ఇక్కడ అబ్రహాముతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కండిషన్ కలిగిన ప్రామిస్. ఏ ప్రామిస్ ఇది? కండిషన్ కలిగిన ప్రామిస్, షరతు కలిగిన ప్రామిస్. ఏమని చెబుతున్నాడు అబ్రహాముతో? 19వ వచనములో, అబ్రహామా, 17వ వచనం నుంచి చదివితే అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనముగా ఉదువు, అతని మూలముగా భూమిలోని సమస్త జనము ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామునకు గురించి చెప్పిన ఈ వాగ్దాన పూర్వకమైన ఆశీర్వాదము అతనికి కలుగ చేయటానికి, అతనికి మాత్రమే కాదు తన మరణము తరువాత కూడా తన పిల్లలకు ఆశీర్వాదములు కలుగ చేయటానికి, తన ఇంటి వారికి ఆ ఆశీర్వాదాలు కలుగ చేయటానికి అబ్రహాముని ఏం చేయమంటున్నాడంటే, నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు ఆ అబ్రహాము తన ఇంటి వారికి ఆజ్ఞాపించమని చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అబ్రహాము? అబ్రహామా, నిన్ను నేను గొప్ప జనముగా చేస్తాను. అబ్రహామా, నీ పేరును గొప్పగా చేస్తాను. అబ్రహామా, నిన్ను మాత్రమే దీవించడం మాత్రమే కాదు, నీవు ఎవరినైతే దీవిస్తావో నేను వారిని దీవిస్తాను. నిన్ను ఎవరైతే దీవిస్తారో వారిని కూడా నేను దీవిస్తాను. నీ మూలముగా భూమి మీద ఉన్న మానవులు అందరూ ఆశీర్వదించబడతారు. నీకిచ్చే ఆశీర్వాదము సామాన్యమైన ఆశీర్వాదము కాదు, అది వాగ్దాన పూర్వకముగా, నిబంధన పూర్వకముగా నేనిచ్చుచున్న ఆశీర్వాదము అని చెప్పి అబ్రహాముకి ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు నీతి న్యాయములను జరిగించుచు ఆ నీతి న్యాయములను, ఆ దేవుని మార్గములను నీ పిల్లలకు ఆజ్ఞాపించు. నీతిగా జీవించమని నీ పిల్లలకు ఆజ్ఞాపించు. న్యాయముగా జీవించమని నీ పిల్లలకు ఆజ్ఞాపించు. దేవుని మార్గములో నడవమని నీ పిల్లలకు ఆజ్ఞాపించు. విశ్వాసులు ఏ విధంగా ఆశీర్వదించబడతారో తెలుసా? విశ్వాసులకు ఒక తండ్రి కావాలి. విశ్వాసులకు ఒక ఆత్మీయ తండ్రి కావాలి. సేవకుడే వారికి ఆత్మీయ తండ్రి. ఆ ఆత్మీయ తండ్రికి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా పిల్లలు, ఇదిగో జనవరి రోజున మొదటి దినమున వీరు దేవుని యొక్క వాగ్దానముల కొరకు ఎదురు చూస్తున్నారు కదా, నీవు ఆ వాగ్దానాలు వారు ఎలా స్వతంత్రించుకుంటారో నువ్వు వారికి ఆజ్ఞాపించు. సంవత్సరం అంతా దేవుని సేవకుడు ప్రకటించేది ఇదే.